భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతిని సమగ్రంగా తయారు చేశామన్నారు. 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించినట్లు తెలిపారు. ముదార్ కార్డులు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వాటిని పంపిణీ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. ల్యాండ్ రికార్డ్స్ అనేది భూభారతిలో ఉన్నాయి. సర్వేకి సంబంధించిన వ్యవస్థకి సాఫ్ట్ కాపీ అనేది లేదు, డిజిటలైజేషన్ లేదు. దాన్ని దీంట్లోకే తీసుకొస్తాను. రిజిస్ట్రేషన్కి సంబంధించింది ఇప్పుడు రిజిస్ట్రేషన్ సెక్టార్ కూడా వ్యవసాయానికి సంబంధించింది ఎంఆర్ఓలు చేస్తున్నారు. నాన్ అగ్రికల్చర్కి సంబంధించింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి సంబంధించింది గజాల్లో అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్న గజాల్లో వాళ్ళు చేసుకొని ఏదన్నా మ్యానిపులేషన్ చేసుకోవాలంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దగ్గర పోయి ఆ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒకదానికి లింకప్ లేని కారణంగా కొన్ని వాంటెడ్లీ డిస్ప్యూట్లోకి పోతున్నాయి. ఈ సాదా బైనామాలు కానివ్వండి, ఏవైతే ధరణిలో వచ్చిన పెండింగ్ అప్లికేషన్లు కానివ్వండి, భూభారతి వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 9 లక్షల అప్లికేషన్లో ఉన్న ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటినీ ఈ మోస్ట్లీ జనవరి ఎండ్ లోపు ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఏ జిల్లాలో ఎన్ని పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయో చూసి దాన్ని బట్టి ట్రిబ్యునల్ సిస్టాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బాంబులు నా అబ్బాయికి పడ్డదా, నా మీద పడ్డదా, లేకుంటే ఆ రాసిన వాళ్ళ మీద పడ్డదా డెఫినెట్ గా తెలుస్తుంది. బాంబులు అనేది ఏంది, నా కొడుకు ఎటువంటి వ్యాపారం చేస్తాడు ఏంటి అనేది నిజము నిదానంగా నిలకడమే తెలుస్తుంది. ఏదో నాకు తోసింది, 1 సెకండ్ అన్న, నాకు తోసింది, నాకు కళ్ళలోకి వచ్చింది, ఇవాళ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఇదంతా జరుగుతుంది, దీనికి తగ్గ కౌంటర్ నా పేపర్లో పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి, నా ఛానల్లో న్యూసే లేదు, ఇదంతా కవర్ చేయాలంటే ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేయాలని ఏదో ఒక ఐటమ్ ప్రిపేర్ చేసి ఫ్రంట్ పేజీలో రాసుకున్నంత మాత్రంలో నిజం అనేది ఎప్పుడూ మారిపోదు, మార్చబడత కూడా. క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఇండస్ట్రీస్ ఇచ్చామని చెప్పామో ఆ ఇండస్ట్రీస్ ని ఓఆర్ఆర్ నుంచి బయటికి షిఫ్ట్ చేసే దాంట్లో ఆ ల్యాండ్స్ ని వివిధ జోన్ల కింద కన్వర్షన్ చేయడానికి ఓపెన్ గా ఆ యాక్సెస్ రోడ్డును బట్టి ఒక రేటు టారిఫ్ ని ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ఎంఐడి మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ కి సంబంధించిన దాంట్లో నువ్వు జీవో నీ ప్రభుత్వం ఆనాటి నీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేసు బై కేసులో నీకు నచ్చిన వాళ్ళకి, నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళకి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ చేశావు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్బ్లాంకెడ్ గా ఓపెన్ చెక్ గా ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ ని ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్ అన్ని షిఫ్ట్ చేయండి, వాటిని ఇన్నరగా ఉన్న వాటిని మేము జోన్ కన్వర్షన్ 80 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 45 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 30 ఫీట్ల ఉంటే ఇది, మార్కెట్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్ కి పే చేయండి అఫీషియల్ గా అని కేబినెట్ తీర్మానం చేసిన దాంట్లో సీక్రెట్ ఏముంది?